ఓం శాంతి. నవంబర్ 10వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 14-11-2002 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. బ్రాహ్మణ జీవితానికి పునాది మరియు సఫలతకు ఆధారం నిశ్చయ బుద్ధి. ఈరోజు సమర్థుడైన తండ్రి నలువైపులా ఉన్న తమ సమర్థ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సమర్థంగా అయ్యి తండ్రి సమానంగా అయ్యే శ్రేష్ఠ పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు. పిల్లలకు గల ఈ లగన్ను, శ్రద్ధను చూసి బాబ్దాదా కూడా హర్షితమవుతూ ఉంటారు. పిల్లల ఈ దృఢ సంకల్పము బాబ్దాదాకు కూడా ప్రియమనిపిస్తుంది. బాబ్దాదా పిల్లలకు ఇదే చెప్తున్నారు. మీరు తండ్రి కంటే ముందు వెళ్ళగలరు. ఎందుకంటే స్మృతి చిహ్నంలో కూడా తండ్రికి సింగిల్ పూజ, పిల్లలకు డబల్ పూజ జరుగుతుంది. మీరు బాబ్దాదాకు కూడా శిరో కిరీటాలు. బాబ్దాదా పిల్లల స్వమానాన్ని చూసి సదా వాహ్ శ్రేష్ఠ స్వమానధారి, స్వరాజ్యధారి పిల్లలు వాహ్ అని అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరి విశేషత తండ్రికి ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తూ కనిపిస్తుంది. మీరు కూడా మీ విశేషతను తెలుసుకొని గుర్తించి విశ్వసేవలో ఉపయోగిస్తూ వెళ్ళండి. నేను ప్రభువుకు ప్రియంగా, పరివారానికి ప్రియంగా ఎంతవరకు అయ్యానని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే సంగమయుగంలో తండ్రి బ్రాహ్మణ పరివారాన్ని రచిస్తారు. కనుక తండ్రికి మరియు పరివారానికి ఇరువురికి ప్రియంగా అవ్వడం అవసరము. ఈరోజు బాబ్దాదా పిల్లలందరి బ్రాహ్మణ జీవితం యొక్క పునాదిని చూశారు. బ్రాహ్మణ జీవితానికి పునాది నిశ్చయ బుద్ధి. కనుక ఎక్కడైతే ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో నిశ్చయం ఉంటుందో అక్కడ విజయము అయ్యే ఉంది. సఫలత జన్మసిద్ధ అధికార రూపంలో స్వతహాగా మరియు సహజంగా ప్రాప్తిస్తుంది. జన్మసిద్ధ అధికారం కోసం శ్రమ చేసే అవసరముండదు. సఫలత బ్రాహ్మణ జీవితానికి కంఠహారము. బ్రాహ్మణ జీవితమే సఫలతా స్వరూపము. సఫలత లభిస్తుందా లభించదా అనే ప్రశ్న బ్రాహ్మణ జీవితంలో లేనేలేదు. నిశ్చయ బుద్ధి గలవారు సదా తండ్రితో కంబైండ్గా ఉంటారు. కనుక ఎక్కడ తండ్రి కంబైండ్గా ఉంటారో అక్కడ సఫలత సదా ప్రాప్తిస్తుంది. కనుక సఫలతా స్వరూపంగా ఎంతవరకు అయ్యానని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఒకవేళ సఫలతలో శాతం ఉందంటే దానికి కారణము నిశ్చయంలో శాతం ఉన్నట్లు. కేవలం తండ్రిపై నిశ్చయం ఉండడం అనేది చాలా మంచి విషయమే. కానీ నిశ్చయం అనేది తండ్రిపై, స్వయంపై, డ్రామాపై మరియు వాటితో పాటు పరివారంపైన ఉండాలి. ఈ 4 నిశ్చయాల ఆధారంతో సఫలత సహజంగా స్వతహాగా లభిస్తుంది. తండ్రిపై పిల్లలందరికీ నిశ్చయముంది. కనుకనే ఇక్కడకు వచ్చారు. తండ్రికి కూడా మీ అందరిపై నిశ్చయముంది. కనుకనే తన వారిగా చేసుకున్నారు. కానీ బ్రాహ్మణ జీవితంలో సంపన్నంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు స్వయంపై నిశ్చయం కూడా అవసరము. బాబ్దాదా ద్వారా ప్రాప్తించిన శ్రేష్ఠ ఆత్మ యొక్క స్వమానము సదా స్మృతిలో ఉండాలి. నేను పరమాత్మ ద్వారా స్వమానధారి శ్రేష్ఠ ఆత్మను, సాధారణ ఆత్మను కాదు.
పరమాత్మ స్వమానధారి ఆత్మను. స్వమానమనేది ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో సఫలతను తప్పకుండా ఇప్పిస్తుంది. సాధారణ కర్మ చేసే ఆత్మను కాదు, స్వమానధారి ఆత్మను. ప్రతి కర్మలో స్వమానం ఉంటే అది మీకు సఫలతను సహజంగా ఇప్పిస్తుంది. కనుక స్వయంపై నిశ్చయ బుద్ధి గల వారి గుర్తు సఫలత లేక విజయము. అలాగే తండ్రిపై అయితే పక్కా నిశ్చయముంది. వారి విశేషత నిరంతరం నేను తండ్రి వాడిని, తండ్రి నావారు. ఇదే నిరంతర విజయానికి ఆధారం. మేరా బాబా, కేవలం బాబా కాదు, మేరా బాబా అని అంటారు. నాది అనే దానిపై అధికారం ఉంటుంది. కనుక మేరా బాబా అనే నిశ్చయ బుద్ధి గల ఆత్మ సఫలతకు, విజయానికి అధికారిగా ఉంటుంది. అలాగే డ్రామాపై కూడా పూర్తి నిశ్చయం ఉండాలి. డ్రామాలో సఫలత మరియు సమస్య రెండు ప్రకారాల విషయాలు ఉంటాయి. కానీ సమస్య వచ్చిన సమయంలో నిశ్చయ బుద్ధి గలవారి గుర్తు సమాధాన స్వరూపంగా ఉండడం. సమస్యను సెకండులో సమాధాన స్వరూపం ద్వారా పరివర్తన చేసేయాలి. సమస్యల పని రావడం, నిశ్చయ బుద్ధి గల ఆత్మల పని సమాధాన స్వరూపం ద్వారా సమస్యను పరివర్తన చేయడం. ఎందుకు? బ్రాహ్మణ ఆత్మలైన మీరు ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే మాయను ఛాలెంజ్ చేశారు కదా, లేక మర్చిపోయారా? మేము మాయాజీతులుగా అవుతామని మీరు ఛాలెంజ్ చేశారు. కనుక సమస్య స్వరూపమే మాయ యొక్క స్వరూపం. ఛాలెంజ్ చేసినప్పుడు మాయ తప్పకుండా ఎదుర్కొంటుంది కదా. అది భిన్న సమస్యల రూపంలో మీ ఛాలెంజ్ను పూర్తి చేసేందుకు వస్తుంది. మీరు నిశ్చయ బుద్ధి విజయీ స్వరూపంతో వాటిని దాటుకోవాలి. ఎందుకు? కొత్తదేమీ కాదు. మీరు ఎన్నిసార్లు విజయులుగా అయ్యారు? ఇప్పుడు సంగమయుగంలో ఈ ఒక్కసారే విజయులుగా అవుతున్నారా, లేక అనేకసార్లు విజయీగా అయిన దానిని రిపీట్ చేస్తున్నారా? కనుకనే సమస్య మీకోసం కొత్త విషయం కాదు, నథింగ్ న్యూ. అనేకసార్లు విజయులుగా అయ్యారు, ఇప్పుడు అవుతున్నారు, మరియు ఇక ముందు కూడా అవుతూ ఉంటారు. ఇదే డ్రామాపై నిశ్చయ బుద్ధి విజయుల గుర్తు. అలాగే బ్రాహ్మణ పరివారంపై నిశ్చయం ఉండాలి. ఎందుకు? బ్రాహ్మణ పరివారం అంటేనే సంఘటన. ఇది చిన్న పరివారం కాదు. బ్రహ్మా బాబా యొక్క బ్రాహ్మణ పరివారము అన్ని పరివారాల కంటే శ్రేష్టమైనది మరియు పెద్దది. కనుక పరివారం మధ్యలో పరివారం పట్ల ప్రీతి యొక్క రీతిని నిభాయించడంలో కూడా విజయులుగా ఉండాలి. అంతేగాని తండ్రి నావారు, నేను తండ్రి వారిని, దీంతో అంతా అయిపోయింది, నాకు బాబాతోనే పని, పరివారంతో ఏం పని ఉందని అనుకోరాదు. కానీ ఇది కూడా నిశ్చయం యొక్క విశేషత. 4 విషయాలలో నిశ్చయం ఉంటే విజయము తప్పకుండా లభిస్తుంది. పరివారం కూడా అందరినీ చాలా విషయాలలో శక్తిశాలిగా చేస్తుంది. పరివారంలో ఉన్నప్పుడు కేవలం ఈ స్మృతి ఉండాలి, అందరూ తమ తమ నెంబర్ అనుసారంగా ధారణాస్వరూపులుగా ఉన్నారు. వెరైటీ ఉంది. దీని స్మృతి చిహ్నమే 108 మాల. ఆలోచించండి, మొదటి నెంబరు ఎక్కడా, 108వ నెంబరు ఎక్కడా? నెంబరు ఎందుకు తయారయ్యింది? అందరూ మొదటి నెంబరుగా ఎందుకు అవ్వలేదు? 16,000 మాల ఎందుకు తయారయ్యింది? కారణమేమిటి?
వెరైటీ సంస్కారాలను అర్థం చేసుకొని జ్ఞానస్వరూపులుగా అయ్యి నడుచుకోవాలి, నిభాయించాలి. ఇదే విజయీ స్థితి. నడవాల్సే వస్తుంది. పరివారాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తారు? మాది ఇంత పెద్ద పరివారము అనే నష కూడా ఉంది కదా. కనుక పెద్ద పరివారంలో విశాల హృదయంతో ప్రతి ఒక్కరి సంస్కారాలను తెలుసుకొని నడవాలి. నిర్మాణంగా అయ్యి నమ్రతతో నడవాలి. శుభ భావన, శుభ కామనా వృత్తితో నడవాలి. ఇదే పరివారంపై నిశ్చయ బుద్ధి విజయుల గుర్తు. కనుక అందరూ విజయులే కదా. డబల్ విదేశీయులు విజయులేనా? చేతులైతే చాలా బాగా ఊపుతున్నారు. చాలా మంచిది. బాబ్దాదాకు సంతోషముంది. మంచిది. టీచర్లు విజయులేనా? లేక అప్పుడప్పుడు ఇది అవుతుందా, ఏం చెయ్యాలి అని అనుకోవడం లేదు కదా. ఎలా అని అనేందుకు బదులు ఇలా అనే పదాన్ని ఉపయోగించండి. ఎలా చెయ్యాలని కాదు, ఇలా చెయ్యాలని అనండి. 21 జన్మలు మీకు పరివారంతో సంబంధం ఉంటుంది. కనుక ఎవరైతే పరివారంలో పాస్ అవుతారో వారు అన్నిటిలో పాస్ అవుతారు. కనుక 4 ప్రకారాల నిశ్చయాన్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రభువుకు ప్రియంగా అవ్వడంతో పాటు పరివారానికి ప్రియంగా అవ్వడం కూడా చాలా అవసరము. ఈ 4 నిశ్చయాల శాతం అనుసారంగానే నంబరు లభిస్తుంది. అంతేగాని నేను బాబా వాడిని, బాబా నా వారు, ఇంతే చాలు అయిపోయిందని అంటే సరిపోదు. మేరా బాబా అని చాలా బాగా అంటారు మరియు ఈ నిశ్చయంలో సదా స్థిరంగా కూడా ఉన్నారు. అందుకు శుభాకాంక్షలు. కానీ ఇంకా 3 నిశ్చయాలు కూడా ఉన్నాయి. టీచర్లు చెప్పండి, 4 అవసరమా లేదా? లేకుంటే 3 అవసరము, 1 అవసరం లేదని అనుకోవడం లేదు కదా. 4 నిశ్చయాలు అవసరమని ఎవరైతే భావిస్తున్నారో వారు ఒక చేతినెత్తండి. అందరికీ 4 విషయాలు ఇష్టమేనా? ఎవరికైతే 3 విషయాలు ఇష్టమో వారు చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. 4ంటిని నిభాయించడం కష్టంగా అనిపించదా? చాలా మంచిది. ఒకవేళ హృదయపూర్వకంగా చేతులెత్తి ఉంటే అందరూ పాస్ అయిపోయారు. చూడండి, ఎక్కడెక్కడి నుండో భిన్న భిన్న దేశాల కొమ్మలన్నీ వచ్చి మధువనంలో ఒక వృక్షంగా అయిపోతుంది. నాది ఢిల్లీ, నాది కర్ణాటక, నాది గుజరాత్ అని మధువనంలో ఏమైనా గుర్తుంటుందా? అందరూ మధువన నివాసులే. కనుక ఒకే వృక్షం అయిపోయింది కదా. ఈ సమయంలో అందరూ తమను మధువనవాసులుగా భావిస్తున్నారా, లేక తమ తమ దేశవాసులుగా భావిస్తున్నారా? మధువనవాసులేనా? అందరూ మధువనవాసులే. చాలా మంచిది. వాస్తవానికి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి శాశ్వతమైన అడ్రస్సు మధువనమే. మీ పర్మనెంట్ అడ్రస్ ఏది? బాంబేనా, ఢిల్లీనా, పంజాబా? మధువనమే మీ పర్మనెంట్ అడ్రస్. సేవ కోసం సేవా కేంద్రాలకు పంపించడం జరిగింది. అది సేవాస్థానము. మీ ఇల్లు మధువనము. చివరికి ఆశ్రయము ఎక్కడ లభిస్తుంది? మధువనంలోనే లభిస్తుంది. అందుకే పెద్ద పెద్ద స్థానాలు తయారు చేస్తున్నారు కదా. తండ్రి సమానంగా అవ్వాలనేదే అందరి లక్ష్యము. కనుక పూర్తి రోజంతటిలో మనస డ్రిల్లు చేయండి. శారీరక డ్రిల్లునైతే శరీర ఆరోగ్యం కోసం చేస్తారు. చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో మందుల కంటే కూడా ఎక్సర్సైజ్ చాలా అవసరము.
కనుక అదైతే చేయండి, బాగా చేయండి, సమయానికి చేయండి. సేవ చేసే సమయంలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండిపోకండి. మిగిలిన సమయంలో ఎక్సర్సైజ్ చేయడం మంచిది. కానీ దాంతో పాటు మనసా ఎక్సర్సైజ్ కూడా మాటి మాటికి చేయండి. తండ్రి సమానంగా అవ్వాలంటే ఒకరేమో నిరాకారులు, మరొకరు అవ్యక్త ఫరిష్తాగా ఉన్నారు. కనుక సమయం లభించినప్పుడంతా సెకండులో తండ్రి సమానం నిరాకారి స్థితిలో స్థితమైపోండి. తండ్రి సమానంగా అవ్వాలంటే నిరాకారి స్థితియే తండ్రి సమాన స్థితి. కర్మ చేస్తూ ఫరిష్తాగా అయ్యి కర్మ చేయండి. ఫరిష్తా అనగా డబల్ లైట్. కార్యం యొక్క బరువు ఉండరాదు. కార్యం యొక్క బరువు డబల్ లైట్ ఫరిష్తాగా కానివ్వదు. కనుక మధ్య మధ్యలో నిరాకారి మరియు ఫరిష్తా స్వరూపం యొక్క మనసా ఎక్సర్సైజ్ చేసినట్లయితే అలసట ఉండదు. ఎలాగైతే సాకారంలో బ్రహ్మబాబా డబల్ లైట్గా ఉండడం చూశారు కదా, సేవ యొక్క బరువు కూడా ఉండేది కాదు. అవ్యక్త ఫరిష్తా రూపంలో ఉండేవారు. కనుక అలా అవ్వడం ద్వారా సహజంగా తండ్రి సమానంగా అయిపోతారు. ఆత్మ కూడా నిరాకారమే. కనుక ఆత్మ నిరాకార స్థితిలో స్థితమై ఉంటే నిరాకార తండ్రి యొక్క స్మృతి సహజంగానే తండ్రి సమానంగా చేసేస్తుంది. ఇప్పుడిప్పుడే ఒక్క సెకండులో నిరాకారి స్థితిలో స్థితమవ్వగలరా? అవ్వగలరా? బాబ్దాదా డ్రిల్ చేయించారు. అటెన్షన్ ఉంచి ఈ అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ మధ్య మధ్యలో చేస్తూ ఉండండి. ఈ అభ్యాసము మనసా సేవ చేయడంలో కూడా సహయోగం ఇస్తుంది. అంతేకాక శక్తిశాలి యోగ స్థితిలో కూడా చాలా సహయోగం లభిస్తుంది. డబల్ విదేశీయులతో డబల్ విదేశీయులకు ఈ సీజన్లో కారణ అకారణంగా అన్ని గ్రూపులలో అవకాశం లభించింది. మీరు ప్రతి గ్రూపులో రావచ్చు. మీకు స్వేచ్ఛ ఉంది. కనుక ఇది భాగ్యము కదా, డబల్ భాగ్యము. బాబ్దాదా చూస్తున్నారు. ఈ గ్రూప్లో కొంతమంది మొదటిసారి వచ్చిన వారు కూడా ఉన్నారు, కొంతమంది పాతవారు కూడా ఉన్నారు. బాబ్దాదా యొక్క దృష్టి డబల్ విదేశీయులందరిపైన ఉంది. మీకు తండ్రిపై ఎంత ప్రేమ ఉందో దానికంటే 16 రెట్ల ప్రేమ తండ్రికి మీపై ఉంది. కరెక్టే కదా? 16 రెట్ల ఉందా? మీకు కూడా హృదయపూర్వక ప్రేమ ఉంది. కనుకనే ఇక్కడికి చేరుకున్నారు. డబల్ విదేశీయులు ఈ బ్రాహ్మణ పరివారానికి అలంకారము, విశేషమైన అలంకారము. ప్రతి దేశంలో పిల్లలు స్మృతిలో కూర్చొని ఉండడాన్ని బాబ్దాదా చూస్తున్నారు, వింటూ కూడా ఉన్నారు, స్మృతిలో కూడా కూర్చొని ఉన్నారు. టీచర్ల గుంపు కూడా పెద్దదిగా ఉంది. బాబ్దాదా టీచర్లకు ఒక టైటిల్ ఇస్తున్నారు. ఏ టైటిల్ ఇస్తున్నారు? ఫ్రెండ్స్. అలాగైతే అందరూ స్నేహితులే. డబల్ విదేశీయులైతే మొదటి స్నేహితులు. వీరికి స్నేహితుని సంబంధం మంచిగా అనిపిస్తుంది. ఎవరైతే యోగ్యమైన టీచర్లో అందరూ కాదు, యోగ్య టీచర్లను బాబ్దాదా గురుభాయి అని అంటారు. ఎలాగైతే పెద్ద కుమారులు తండ్రి సమానంగా అయిపోతారో అలా టీచర్లు కూడా గురుభాయిగా అవుతారు. ఎందుకంటే సదా తండ్రి సేవకు నిమిత్తమై ఉన్నారు. తండ్రి సమానంగా సేవాదారులు. చూడండి, మురళిని వినిపించేందుకు టీచర్లకు తండ్రి సింహాసనం లభిస్తుంది, గురువు యొక్క సింహాసనం లభిస్తుంది కదా.
అందుకే టీచర్లంటే నిరంతర సేవాదారులు. మనసా ద్వారా వాచా ద్వారా సంబంధ సంపర్కము అనగా కర్మణా ద్వారా సదా సేవాదారులు. ఇలాగే ఉన్నారు కదా. విశ్రాంతి ప్రియులుగా అయితే లేరు కదా. మీరు సేవాదారులు. సేవ సేవ మరియు సేవ, అంతే కదా. మంచిది. సేవలో ఢిల్లీ మరియు ఆగ్రాల టర్న్. ఆగ్రా వారు సహచరులుగా ఉన్నారు. ఢిల్లీ సైన్యం అయితే చాలా పెద్దది. ఢిల్లీలో స్థాపన యొక్క పునాది పడింది. ఇది చాలా మంచిది. ఇప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేసే పునాది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఢిల్లీ నుండా లేక మహారాష్ట్ర నుండా? కర్ణాటక నుండా లేక లండన్ నుండా? ఎక్కడి నుండి అవుతుంది? ఢిల్లీ నుండి అవుతుందా? నిరంతర సేవ మరియు తపస్సు చేయండి. సేవ మరియు తపస్సు రెండింటి బ్యాలెన్సు ద్వారా ప్రత్యక్షత జరుగుతుంది. ఎలాగైతే సేవ యొక్క డైలాగ్ వర్ణన తయారు చేశారో అలా ఢిల్లీలో తపస్సును వర్ణించే డైలాగును తయారు చేయండి. అప్పుడు ఢిల్లీ ఢిల్లీ అని అంటారు. ఢిల్లీ తండ్రికి హృదయం వంటిది. కానీ తండ్రి హృదయానికి ఇష్టమైన కార్యం కూడా చేసి చూపించాలి. పాండవులు చెయ్యాలి కదా. చేస్తారు, తప్పకుండా చేస్తారు. తపస్సు ఎలా చేయాలంటే అందరూ దీపపు పురుగుల వలె బాబా బాబా అని అంటూ విశేష స్థానమైన ఢిల్లీకి చేరుకోవాలి. దీపపు పురుగులన్నీ బాబా బాబా అని అంటూ వచ్చేయాలి. అప్పుడే ప్రత్యక్షతని అంటారు. కనుక వచ్చే సంవత్సరం ఈ డైలాగ్ చెయ్యాలి. ఎన్ని దీప పురుగులు బాబా బాబా అని అంటూ స్వాహా అయ్యాయో ఆ రిజల్టును వినిపించాలి. సరేనా? చాలా మంచిది. మాతలు కూడా చాలామంది ఉన్నారు. కుమారులు కుమారీలు. సగం హాల్లో కుమారులు కుమారీలే ఉన్నారు. కుమారీలకు శభాష్. కుమారీలు జ్వాలారూపంగా అయ్యి ఆత్మలను పావనంగా చేసేవారు. ఈనాటి కుమారీలపై మీకు జాలి కలగాలి. ఎందుకంటే చాలా భ్రమించి ఉన్నారు, దారి తప్పి తిరుగుతున్నారు. భ్రమించి ఉన్న మీ తోటివారిని సరైన మార్గంలోకి తీసుకురండి. ఇక్కడికి వచ్చిన కుమారీలలో ఎవరైతే ఈ సంవత్సరంలో ఇతర ఆత్మలను సేవలో మీ సమానంగా తయారు చేశారో వారు పెద్దగా చేతులెత్తండి. కుమారీలు తమ సమానంగా తయారు చేశారా? మంచి ప్లాన్ తయారు చేస్తున్నారు. ఈ హాస్టల్ వారు చేతులెత్తుతున్నారు. ఇప్పుడింకా సేవ యొక్క రుజువును తీసుకురాలేదు. కనుక కుమారీలు సేవ యొక్క రుజువును తీసుకురావాలి. సరేనా? అచ్చా, నలువైపులా ఉన్న విజయీ రత్నాలకు సదా నిశ్చయ బుద్ధి సహజ సఫలతామూర్తి పిల్లలకు సదా మేరా బాబా అనే అధికారంతో ప్రతి సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతామూర్తి పిల్లలకు సదా సమాధాన స్వరూపులకు సమస్యను పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు సదా తండ్రిని ప్రత్యక్షం చేసే ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే శ్రేష్టమైన పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు, శుభాకాంక్షలు. అక్షౌహిణి సార్లు శుభాకాంక్షలు మరియు నమస్తే. దాదీజీతో అందరికీ మీపై ప్రేమ ఉంది. తండ్రికి కూడా మీపై ప్రేమ ఉంది. రతన్ మోహిని దాదీతో సహయోగిగా అయినందున సూక్ష్మంగా చాలా ప్రాప్తి జరుగుతుంది. ఇది సత్యమే కదా. మీరు ఆదిరత్నాలు. ఆదిరత్నాలు ఇప్పటి వరకు కూడా నిమిత్తంగా ఉన్నారు. అచ్చా,
ఓం శాంతి. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: అంతా నీదే నీదే అని అంటూ నాది అనే అంశమాత్రమును కూడా సమాప్తం చేసే డబల్ లైట్ భవ. వివరణ: నా స్వభావము, నా సంస్కారము, నా నేచర్, ఇలా ఏ ప్రకారమైన నాది అనేది ఉన్నా అది బరువుగా ఉన్నవారు ఎగరలేరు. నాది నాది అనేదే మలినంగా చేస్తుంది. కనుక ఇప్పుడు నీది నీది అని అంటూ స్వచ్ఛంగా అవ్వండి. ఫరిష్తా అంటేనే అంశమాత్రం కూడా నాది అనేది ఉండరాదు. సంకల్పంలో కూడా నాది అనే భావన వస్తే మలినంగా అయ్యామని అర్థం చేసుకోండి. కనుక ఈ మలినమనే బరువును సమాప్తం చేసి డబల్ లైట్గా అవ్వండి. స్లోగన్: ఎవరైతే బాబ్దాదాను తమ నయనాలలో ఇముడ్చుకున్నారో వారే ప్రపంచానికి కంటి పాపలు, ప్రకాశము. ఓం శాంతి.